బాగుందండి, చాలా బాగుంది. ఈనాళ్ళు సినిమా కోసం కష్టపడి ఇంకో 2 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని ఈరోజు ప్రీ రిలీజ్ అనగానే పొద్దున్నే సేలంకి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకొని ఇంటికి రాగానే మా అమ్మ చూసి ఇంకా తగ్గించాలరా అని అనిపించుకొని కొత్త బట్టలు వేసుకొని స్టేజ్ మీద మీ అందరి ముందు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సార్ మీరు అందరూ వచ్చినందుకు. December 25th సినిమా రిలీజ్ అవుతుందని గర్వంగా చెప్తున్నాం. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీతో నాకు చాలా మంచి అనుభవం ఉందండి. ముందుగా మా ఊరు, నేను వైజాగ్లో పెరిగినా సరే పుట్టింది రాజాం, శ్రీకాకుళం జిల్లా రాజాం ఉంది, మా నాన్నగారికి చేయడం. ఇది నేను కాలేజ్లో ఉన్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ వైజాగ్లో చదువుతున్నాం కాబట్టి అర్బన్ ఏరియా కాబట్టి అందరూ కామెడీ చేశారు అనమాట పల్లెటూరు అనగానే. అప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు మా ఊరు పేర్లు ఇలా శ్రీకాకుళం అని టైటిల్ మీద ఎక్కగానే నాకు చాలా ఆనందంగా ఉందండి. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 2, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మూవీ ఈ టైంలో నాకు రిలీజ్ అవ్వడం చాలా చాలా ముఖ్యం అండి. ఎస్పెషలీ వెన్ ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. నాకు ఇలాంటి మూవీ ఒకటి పడ్డం, ఇలాంటి మూవీలో ఇంత మంచి రోల్ పడ్డం, వన్ ఆఫ్ ద లీడ్ రోల్స్ పడ్డం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ మూవీ ఇంకా క్లోజ్ నాకు. దీన్ని చాలా బాధ్యతగా ప్రొడ్యూస్ చేశారండి వెన్నపూస రమణారెడ్డి గారు. బాధ్యతగా ఎందుకన్నానంటే అనుకున్న స్కెడ్యూల్ అనుకున్నట్టు ఫినిష్ చేసేసారు. ఏ రోజు ఎక్కువ కాలే, ఏ రోజు తక్కువ కాలే, సినిమాకి ఏం కావాలో మొత్తం అన్ని ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ ఇన్ ద టీమ్. రైటర్ మోహన్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సమీర్ గారిని నాకు రైటర్ మోహన్ గారిని పరిచయం చేశారండి. ఆ రోజు మనం కాఫీ షాప్లో కూర్చొని నరేషన్ అవ్వగానే వెంటనే ఓకే చెప్పేసాను సార్, సినిమా అంత బాగుంది. అలానే సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, మల్లి గారు కానీ మన సునీల్ కశ్యప్ గారు కానీ, ది గెట్ ద బెస్ట్ అండి. ఎస్పెషలీ కాస్ట్ అనన్య, సచ్ అ గ్రేట్ కో యాక్టర్ టు వర్క్ విత్. ఐ ఆల్వేస్ అడ్మైర్డ్ అనన్య అండి. ఎప్పుడు ఆమె ఫస్ట్ మూవీ నుంచి ఆమెతో పేరుగా వర్క్ చేయడం రియలీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. వెన్నెల్ కిషోర్ గారితో వర్క్ చేయడం, ఇదంతా నేను యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నాం, వెబ్ సిరీస్ చేసాం, చిన్నగా అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వచ్చాం. అలాంటిది మా టాలెంట్ని గుర్తించి మూవీలో రోల్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం అండి. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ డే టు మీ. 25th మీ అందరూ మూవీ చూసి మీ అందరికీ మూవీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా మదర్ కూడా వచ్చారు. ఫస్ట్ టైం, ఎప్పుడు రాలేదు మా మదర్ ఏ ఈవెంట్కి. ఈరోజు వచ్చారు. ఆమె మొహంలో నవ్వు చూడగానే మాటలు కూడా రావట్లేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. December 25th మీ అందరు థియేటర్కి వచ్చి సినిమా చూసి అందరిని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇది అందరూ చూస్తారండి మొత్తం ఈ వీడియో మొత్తం ఆల్ ఓవర్? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇంకొక విషయం ఉండిపోయిందండి. జస్ట్ 2 days బ్యాక్ నేను ఏదో చిన్న పని మీద మా ఇంటి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు గుర్తుపెట్టి, వాడు తెలుసు ఇలా నేను మూవీస్ అవి చేస్తాను. యా భయ్ క్యా హాలే, ఏం చేస్తున్నావు, ఏంటి నెక్స్ట్ మూవీ వస్తుందని హిందీలో అడిగాడు. నేను అదే December 25th వస్తుంది సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని. ఓ నైస్ చేసాను, అయితే వెళ్ళి సినిమా చూడండి. దేఖతే ఓ బొమ్మ వెబ్సైట్ में आएगा ना तब देखते देख के बताएं. అది చాలా క్యాజువల్గా నేను సినిమాలు చూసేస్తాను పైరసీలో, సినిమా చూసి నీకు చెప్తా. అరే మా ప్రొడ్యూసర్ గారు కోట్లు ఖర్చు పెట్టి మా టీం అందరూ ఇంత కష్టపడి సినిమా చేసి సినిమా రిలీజ్ చేస్తుంటే సింపుల్గా నువ్వు చూసేస్తా అని చెప్పినావు అని నేను లోపల అనుకొని ఆడు ముందు అని నవ్విలో వచ్చేసానండి. ఒకటే చెప్పగలుగుతున్నానండి, నిజంగా చాలా కష్టపడి సినిమా చేస్తారు. అలాంటిది ఆడియన్స్ నుంచి కూడా ఒకటే కోరుకునేది, ఈ సినిమాని థియేటర్లో చూడండి, అన్ని సినిమాలని థియేటర్లో చూడండి. దీంట్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా 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 బాగుంటుంది. గ్రూప్గా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు నిజంగా ఫస్ట్ డే చూడడానికి ఇబ్బందిగా ఉంది, బడ్జెట్ టైట్గా ఉంది అంటే ఒక 2 రోజులు ఆగి బడ్జెట్ సర్దుకొని మళ్ళీ సినిమా చూడండి. అప్పటికీ టైట్ ఉందంటే
రెస్పెక్టబుల్గా ఓటీటీలోనే చూడండి. అంతేగాని మీ స్థాయి తగ్గించుకొని పైరసీ మాత్రం చూడకండి ప్లీజ్. ఇది ఒక్క విన్నపం. ఇది ప్రేక్షక దేవుళ్ళు అని మేము ఊరికే పిలవండి. ప్రేక్షక దేవుళ్ళు మీ స్థాయి మీరు తగ్గించుకోకండి. ప్లీజ్ వాచ్ మూవీస్ ఇన్ థియేటర్స్ అండ్ మమ్మల్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అయిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్ని పాటలు పడుతున్నామో మేము చూసాం. దాని తర్వాత మేము షూట్ చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో రిలీజ్ మీ ద్వారా అవుతుందని తెలిసిన తర్వాత అంతే హ్యాపీగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మేము ఇలా మాట్లాడుతున్నామంటే అది సార్ మీ పాత్ర చాలా ముఖ్యమైనది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.